హలో నమస్తే అండి. ఇదిగోండి ఇది ఆ సైట్లో బీరకాయ గోచుక్కులు బెండకాయలు పెట్టాం కదా. 15 రోజుల నుంచి నేను రాలేదండి, కుదరదే రావడానికి. ఈరోజు వచ్చాను, చూస్తే బాగా గడ్డి పెరిగిపోయింది. బీరకాయలు అయితే కాసినాయి, కొంచెం అట్లయితే ఇదిగోండి చూసారా, సముద్రం పట్టుకెళ్ళిపోయారు. ఇది కోసులు పెరికాయన్ని ఇలా చాలా కాయలు కోసుకుపోయారు. 15 రోజుల దగ్గర నుంచి నేను సైట్లోకి రావట్లేదు. బెండకాయలు అయితే కొన్ని కాసినాయి. మళ్ళీ ఎండ ఎక్కువ ఉండడం ఏమో మొక్కలంతా యాక్టివ్గా ఉన్నట్టు నాకు అనిపించలేదు. మొదలు కూడా ఎర్రైపోయి పూత కూడా తగ్గిపోయింది, కాపు కూడా పట్టుకోరండి. చూసారు కాయ ఎంత బాగా పెద్దగా కాయ లేదు. ఇది కాయ అండి, ఎవరి కాయ బాగా జలుబు చేసింది. ఇదిగోండి దాని తోటకూర అన్నీ ఇలా పెరిగిపోయినాయి, మొత్తం గట్టి పెరిగిపోయింది సైట్ అంతా. ఇది ఉన్న గోంగూర, చిన్న మొక్కలు తుక్కకూర, ఇది గోంగూర లాస్ట్ టైం కోసుకెళ్ళాను కొంచెం. ఇవన్నీ గోచుకుళ్ళు అనమాట. ఎండగా ఉంది, బాగా ఎండ బాగా వేస్తుంది. ఎండలో షూట్ చేయడం కొంచెం ఇబ్బందిగానే ఉంది, కానీ మీకు ఎంత చూపించాలని చెప్పేసి వీడియో తీస్తున్నాను. గొజ్జుకుళ్ళే బాగున్నాయండి, ఎండ అయినప్పటికీ గొజ్జుకుళ్ళు బాగానే గ్రో అయినాయి. అవి అరటి మొక్కలు, బెండకాయ మొక్కలు. ఇప్పుడే బెండకాయ పూతకి స్టార్ట్ అయిందన్నమాట, పూత పోస్తుంది. ఇంకేంటి నా గార్డెన్ అప్డేట్ ఇదంతా. చుక్కర కొంచెం చాలా యాక్టివ్గా ఉందండి. చుక్కర చాలా ఇల్లు రాదు, ఫస్ట్ టైం వేసాను నేను. చాలా యాక్టివ్గా ఉంది సార్. చుక్కకూర ఎంత బాగుందో, చాలా ఫ్రెష్గా బాగుంది, చాలా బాగుంది. చుక్కకూర ఎండ ఎక్కువ ఉండకూడదు, వర్షం ఎక్కువ ఉండకూడదు, సమానంగా ఉండాలి. ఇది ఎందుకంటే బెండకాయలు, బీరకాయలు, చుక్కకూర.